వెల్కమ్ టు అగ్మార్క్స్. ఈ వీడియోలో మనం మామిడిలో పూత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మామిడి తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో పండిస్తున్న పండ్ల తోట. మామిడి పంటలో పూత దశ అనేది పంట ఉత్పత్తిలో అత్యంత కీలకమైన దశ. ఈ దశలో పంట యొక్క విజయవంతమైన ఫలోత్పత్తి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా పూత దశ జనవరి నుండి మార్చి వరకు గమనించబడుతుంది. కానీ ఇది వాతావరణ పరిస్థితులపైన మరియు ప్రాంతీయ భిన్నతలపైన ఆధారపడి ఉంటుంది. ఈ దశలో పుష్పాలు అభివృద్ధి చెందటాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశాలు వాతావరణం, నీటిపారుదల, పోషకాలు మరియు రోగనిరోధక చర్యల నిర్వహణ. తగిన మట్టి, తేమ, ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రతలు మరియు సమర్థవంతమైన పోషకాల వాడకం పుష్పాల ఏర్పాటును ప్రోత్సహిస్తాయి. రైతులు పూత, పిందె వచ్చిన తర్వాతే తోటలపై దృష్టి పెడతారు. అలా కాకుండా గతేడాది తోటల్లో వచ్చిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని అందుకు తగ్గ చర్యలను ఇప్పటి నుంచే ప్రారంభిస్తే సకాలంలో పూత వచ్చి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. మామిడి పూత ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి పూత ముందు మనం తగిన యాజమాన్య పద్ధతులు చేసుకున్నట్లయితే పూత, కాయ సమయంలో చీడపీడల ఉధృతి తగ్గుతుంది. దీనివల్ల ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుంది. ముందుగా తోటను శుభ్రం చేసుకొని కలుపును నివారించాలి. గత సంవత్సరం కూడా పండు ఈగ వల్ల నష్టం జరిగి ఉంటే ఈ సంవత్సరం కూడా పండు ఈగ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చెట్టు చుట్టూ పాదులు చేసుకొని ముందు జాగ్రత్తగా వేపపిండిని ఒక చెట్టుకు 1 కిలో చొప్పున చల్లుకోవాలి. చెట్టు మీద ఎలాంటి ఎండు కొమ్మలు, ఎండు పుల్లలు లేకుండా తీసివేయాలి. తీసివేసిన ఎండు కొమ్మల భాగాలకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మందు పిచికారి లేదా పూతలాగా పోయాలి. చెట్ల మీద గూడు పురుగు చేసిన గూళ్ళు ఉన్నట్లయితే కర్రలతో వాటిని చెదరగొట్టి పురుగు మందులను పిచికారి చేయాలి. చలి వాతావరణంలో తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాత్రి పగలు ఉష్ణోగ్రతలలో తేడాలు ఉండటం వల్ల తేనె మంచు పురుగుల ఉధృతి చాలా ఎక్కువ ఉంటుంది. తేనె మంచు పురుగు నివారణకు నైహియాలోత్రిన్ మందును 0.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవచ్చు. ఆకుల మీద, కొమ్మల మీద నల్లని మచ్చలున్నట్లయితే 1 గ్రాము కార్బండిజం లేదా మాంకోజెట్ 2.5 గ్రాముల లీటరు నీటికి పిచికారీ చేయాలి. పూత మొత్తం ఒకే సమయానికి రావటానికి 13:0:45 గ్రాములు మరియు 5 గ్రాముల ఫార్ములా 4 చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ మధ్యకాలంలో తోటల్లో తుప్పు తెగులు ఆశిస్తోంది. తుప్పు తెగులు ఎక్కువగా రావటానికి గల కారణం మనం గడ్డిని ఎక్కువగా ఉంచి నేలను ఎక్కువగా దున్నకపోవటం వల్ల అధిక వర్షాలతో పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదైన చెట్టు పరిస్థితుల్లో తుప్పు తెగులు ఎక్కువగా వస్తుంది. మామిడిలో రెట్టింపు లాభాల కోసం లేత తోటలు వేసుకునేటప్పుడు అధిక సాంద్రతలో 5 మీటర్లు × 5 మీటర్లు 160 మొక్కలు ఎకరానికి ఉండేటట్లుగా చూసుకోవాలి. దీనివల్ల ఉత్పాదకత పెరిగి లాభాలు రెట్టింపవుతాయి. మొక్కలకు నీటిని డ్రిప్ పద్ధతి ద్వారా ఇచ్చుకుంటూ చెట్ల పొదల్లో మల్చింగ్ చేయటం ద్వారా దిగుబడులు పెరుగుతాయి. ఈ 2 పద్ధతులను ఆచరించటం ద్వారా దిగుబడులు పెరిగి ఆదాయం రెట్టింపవుతుంది. క్రమం తప్పకుండా కత్తిరింపులను జూన్, జూలై మాసంలో చేసుకోవాలి. సిఫార్సు చేసిన ఎరువులను క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వాడాలి. సూక్ష్మధాతు లోప నివారణకు జింక్, బోరాన్ ప్రత్యేకంగా సంవత్సరంలో 3 నుంచి 4 సార్లు సిఫార్సు మేరకు పిచికారీ చేసుకోవాలి. పొటాషియం నైట్రేట్ 10 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పూతకు ముందు పిందెలు గోళికాయ సైజులో ఉన్నప్పుడు రెండోసారి క్రమం తప్పకుండా ప్రతి ఏటా పిచికారీ చేయాలి. కాయ పెరుగుదల దశలో తప్పనిసరిగా డ్రిప్ పద్ధతి ద్వారా చెట్టుకు సిఫార్సు మేరకు నీరు అందించాలి. ఎగుమతులకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులు అనగా పురుగు మందుల పిచికారీ, కాయకోత పాటించాలి. నెలవారీ సస్యరక్షణ చర్యలు ఎలా చేసుకోవాలి అంటే డిసెంబరు నెలలో చెట్టు పువ్వు యొక్క మొగ్గ దశలో ఎసిఫేట్ 1.5 గ్రాములు మరియు శిలీంద్ర నాశినులు అయిన డిఫెన్కొనజెల్ 1 మిల్లీలీటరు లేదా థయోఫానైట్ మిథైల్ లేదా కార్బండిజం 1 గ్రామ్ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. జనవరి నెలలో పచ్చిని పూత దశలో థయోమిథాక్సిమ్ 0.3 గ్రాములు లేదా డైమిథోయేట్ లేదా మిథైల్ డెమెటాన్ లేదా లాంబ్డా సైహలోత్రిన్ 2 మిల్లీలీటర్లు మరియు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైనోకాప్ 1 మిల్లీలీటరు లేదా హెక్సాకొనాజోల్ 1 మిల్లీలీటరు చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఫిబ్రవరి నెలలో తామర పురుగు, తేనె మంచు పురుగు అధికంగా ఉంటే
ఫిఫ్రోనిల్ లేదా ఎసిఫేట్ 1.5 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి నెలలో అకాల వర్షాల వల్ల వచ్చే తెగుళ్లను కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కాపర్ హైడ్రాక్సైడ్ 3 గ్రాములు చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి అరికట్టవచ్చు. పుష్పించే దశలో మామిడి చెట్లకు తగిన సంరక్షణ మరియు సాంకేతిక పద్ధతులు పాటించడం ద్వారా అధిక నాణ్యత కలిగిన పండ్ల ఉత్పత్తిని సాధించవచ్చు. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే మామిడి పంటలో పూత దశ జనవరి నుండి మార్చి వరకు పంట ఉత్పత్తిలో అత్యంత కీలకమైన దశ. ఈ దశలో పంట యొక్క విజయవంతమైన ఫలోత్పత్తి ఆధారపడి ఉంటుంది. పూత దశలో పుష్పాలు అభివృద్ధి చెందటాన్ని ప్రభావితం చేసే ప్రధాన అంశాలు వాతావరణం, నీటిపారుదల, పోషకాలు మరియు రోగనిరోధక చర్యల నిర్వహణ. తగిన మట్టి, తేమ, ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రతలు మరియు సమర్థవంతమైన పోషకాల వాడకం పుష్పాల ఏర్పాటును ప్రోత్సహిస్తాయి. మామిడి పూత ముందు తోటను శుభ్రం చేసుకొని కలుపును నివారించి గత సంవత్సరం పండు ఈగ వల్ల నష్టం జరిగి ఉంటే ఈ సంవత్సరం కూడా పండు ఈగ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చెట్టు చుట్టూ పాదులు చేసుకొని ముందు జాగ్రత్తగా వేప పిండిని ఒక చెట్టుకు 1 కిలో చొప్పున చల్లుకోవాలి. తేనె మంచు పురుగు నివారణకు సైహ్యాలోత్రిన్ మందును 0.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవచ్చు. ఆకుల మీద, కొమ్మల మీద నల్లని మచ్చలు ఉన్నట్లయితే 1 గ్రామ్ కార్బండిజం లేదా మాంకోజెట్ 2.5 గ్రాములు లీటరు నీటికి పిచికారీ చేయాలి. మామిడిలో లేత తోటలు వేసుకునేటప్పుడు అధిక సాంద్రతలో 5 మీటర్లు × 5 మీటర్లు చొప్పున 160 మొక్కలు ఎకరానికి ఉండేటట్టుగా వేసుకుంటే అధిక లాభం పొందవచ్చు. సూక్ష్మధాతులోప నివారణకు జింక్, బోరాన్ ప్రత్యేకంగా సంవత్సరంలో 3 నుంచి 4 సార్లు సిఫార్సు మేరకు పిచికారీ చేసుకొని పొటాషియం నైట్రేట్ 10 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పూతకు ముందు, పిందెలు గోళికాయ సైజులో ఉన్నప్పుడు రెండోసారి క్రమం తప్పకుండా ప్రతి ఏటా పిచికారీ చేయాలి.